ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా లేకపోతే ఏది పోగొట్టుకుంటాం? దేవుణ్ణి పోగొట్టేసుకుంటాం. విజయమ్మ గారు చనిపోవలసిన ఆమెని దేవుడు ఏం చేశాడు? బ్రతికించి మీ ముందు నిలబెట్టాడు. నేను చనిపోవలసిన నన్ను బ్రతికించి మీ ముందు నిలబెట్టాడు. పాస్టర్ గారిని కూడా చనిపోవలసిన ఆయన్ని బ్రతికించి మీ ముందు నిలబెట్టాడు. మనం ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం నిన్నటి వారమే, ఈ వాళ్ళ వారము కాదు. ఇవాళ బ్రతుకున్నామంటే ఎవరి దయ ఇది? ఆయన దయ. గనుక ఆయన దయలో మనం ఉన్నాం. గనుక ఆయన చెప్పే మహాజ్ఞానాన్ని ఏం చేద్దాం? నేర్చుకుందాం. ఏమంటే చూడండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. చాలామంది బైబిల్ పట్టుకు వెళతా ఏడుస్తూ ఉంటారు. పిల్లల కోసము, దేనికోసం, ఆస్తి కోసము, దేనికోసం బాధపడుతూ ఉంటారు. కానీ ధర్మశాస్త్రాన్ని ఏం చేయమన్నాడండి దేవుడు? ఆనందించమన్నాడు. ఆనందించమన్నాడు. భోజనం ముందు పెట్టుకుని ఏడిచినట్టుగా సబ్జెక్టు 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని మనకి దేవుడిచ్చాడు. ఏ తండ్రి రాసి ఇవ్వని ఒక లేఖ. ఏ లేఖ తెలుసా? ప్రేమ లేఖ కాదండి. అది 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 కరెక్ట్ అయిన లేఖ కాదు. అది మారిపోయే లేఖలు. కానీ ఈ లేఖ స్వర్గలేఖ. ఎలా చదవాలి మనం దీన్ని? ఆనందంతో చదవాలి. దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఆనందంతో ఉండాలండి. ఏదో పోతుందని మనం ఉండకూడదు ఆయన దగ్గర. అసలు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణం చేసిన మేకర్ ఆయన. చేపలు పట్టుకునే తన శిష్యులు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మీరేం చేయండి అన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. చేశారా వాళ్ళు? చేయలేదు కనుక మళ్ళీ ఏ పట్టుకెళ్ళారు? వలలు పట్టుకెళ్ళి చేపలు వెళ్ళిపోయాడు మన రక్షకుడు, మన లోక రక్షకుడు, మన సోదరుడు వెళ్ళిపోయాడురా. మరి ఏం చేద్దాము? మనకు ఉన్నాయి కదా, ఏమున్నాయి? వలలు ఉన్నాయి కదా, మరి బాగు చేయండి. మళ్ళీ ఏం చేద్దాం? వలలు పట్టుకుని వెళ్ళిపోదాం. పట్టుకుంటారు చేపలు పట్టుకుంటారుగా. ఎంత ట్రైనింగ్ ఇస్తా మీకు? చేపలు పట్టుకుంటానికి కదా పేతురు నీకు ట్రైనింగ్ ఇస్తా. దేనికి? నీవు మనుషుల్ని పట్టాలి. నీ ప్రసంగానికి 3000 మంది మారాలి పేతురు అని చెప్పాడు. కానీ ఏం పట్టుకున్నాడు పేతురు గారు? వల దులిపాడు అనమాట. ఎన్నాళ్ళ నుంచో నీకు పని లేకుండా ఉంది వల అని దులిపి ఏం చేస్తున్నాడు? వెళ్ళి చేపలు పట్టడంలో వాళ్ళు ఎవరండి? ప్రవీణులు అనాలి మనం. అలాంటి చేపలు పట్టే ఇంజనీర్లకి ఒక చేపలు దొరకలేదండి. ఏం చేపల్లో రాత్రంతా కష్టపడ్డారు, కానీ దొరికిందా? నలిగిపోతూ ఉంటాం, కారిపోతూ ఉంటాయి చెమటలు మనకి, నొల్లేద్దాం అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం. ఎప్పుడు బుడగ పేలిపోయినట్టు బ్రతుకు పేలిపోద్ది ఎవరికే తెలదు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. నియంతలు పేలిపోయారు, గొప్పవారు పేలిపోయారు, మేధావులు పేలిపోయారు, పేలిపోతున్నారు. మరుక్షణం ఏం జరుగుద్దో ఎవరికీ తెలీదు. ఏం జరుగుద్దో తెలియని అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ ఆవిరి వంటి బ్రతుకు కోసం టెన్షన్. ఆ టెన్షన్ వల్ల ఏమొచ్చేసింది? బీపీ, షుగర్లు అన్నీ పెరిగిపోతున్నాయి మనలో. కానీ దేవుడు ఏమన్నాడు? టెన్షన్ పడకరా, నీ తల వెంట్రుకలన్నీ నేనేం చేశాను? ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా పట్టుకెళ్ళి తల పట్టుకెళ్ళి అది ఏం చేయండి?
లెక్క పెట్టరా బాబు అని చెప్పండి. ఎంత లెక్కల మాస్టర్ అయినా, ఆడు ప్రపంచంలో ఎంత టాలెంట్ గలవాడైనా తీసుకెళ్ళాడు చేతిలో మీ తలెట్టండి, లెక్క ఎట్టగలదురా? ఎవ్వడో లెక్క పెట్టలేడు. కానీ ఒక ఆయన ఏం చేయగలుగుతాడా? ఆయన నిన్ను చేసినవాడు సృష్టికర్త. ఆయన్ని మనం ఎక్కడ తప్పు పట్టగలుగుతామండి? ఆయన్ని మనం ఏం చేయగలుగుతామండి? ఆయన పెద్ద ఏంటి, ఆయన నియంత. ఈ నియంతలన్నీ ఏ టైంలో వాళ్ళు చచ్చిపోతారో తెలియదు. ప్రపంచాల్ని పరిపాలన చేస్తున్న ఎవరైనా చెప్పింది కదా సహోదరి విజయమ్మ గారు, ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఏలతన్న రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆ పరిపాలన, ఆయన పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఆయన పరిపాలన జరుగుతుంది కనుక ఆయన పరిపాలనలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దాన్ని ఎలా నువ్వు ఆలోచించాలంటున్నాడు, ఎలా ధ్యానించాలి, ఎలా ధ్యానించాలి? ఆనందంతో. ఆనందం కావాలి. ఆనందం వచ్చినప్పుడే నీకు అర్థం అవుద్ది భర్త ప్రేమ. ఆనందంగా ఉన్నప్పుడే అర్థం అవుద్ది నీకు భార్య ప్రేమ. ఆనందంగా ఉన్నప్పుడే అర్థం అవుద్ది బిడ్డ ప్రేమ. నువ్వు టెన్షన్గా ఉండి అసలు నాకు బిడ్డ ఎందుకు, నాకు భార్య ఎందుకు, నాకు ఇది ఎందుకు, నాకు ఆస్తి ఎందుకు, అసలు నాకు బిల్డింగ్ ఎందుకు అనుకున్నావు అనుకో, నువ్వు మహాత్ముడు అవ్వవు. నువ్వు అసలు ఎందుకు పని చేయని వేస్ట్ క్యాండిడేట్ వై తిరుగుతూ ఉంటావు పిచ్చోళ్ళలాగా. మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి, ఒక పిచ్చోడు అయిపోయి ఎలా తిరుగుతున్నాడు ఒక ఆయన. చూడండి, ఒక ఆయన మంచి మేధావుని అనుకుంటూ ఒక పిచ్చోడు ఎలా తిరుగుతున్నాడో చూడండి. అపొస్తలుల కార్యాలు త్వరగా ఆలోచన చేయాలి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఈ మార్గమందున్న మతం అనుకుంటున్నావా? నీకు అర్థం అవ్వలేదు బైబిల్ నాయన. నీ వయసు ఎంత, నీ స్టాండర్డ్ ఎంత, అసలు నువ్వేమన్నా చేయగలిగావా ఈ దేశానికి? పోనీ ప్రపంచానికి ఏమన్నా వెలిగించగలిగావా? ఎవరో మీ పితరులో సంపాదించే తింటున్నావా? నీ వయసు ఎంత, అసలు నీ స్టడీ ఎంత? అసలు స్టడీ చేసిన మత పిచ్చోడికే బైబిల్ అర్థం అవ్వలేదు. అందుకే ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఏమని రాస్తున్నాడు? ఇచ్చాపోయండి. ఈ మార్గమనందున్న మార్గము నాయన, ఇది మార్గం. పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు తెలుసా? దీన్ని మార్గం అన్నాడు. ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను, అందరూ చదవకండి. ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని ఏం చేయాలనుకుంటున్నాడు? బంధించి చంపేయాలి. ఉండనివ్వకూడదు, ఉంచకూడదని నినాదం చేసుకున్నాడు. ఎందుకు నినాదం చేసుకున్నాడు? ఎందుకు ఇలా అయిపోయాడు ఈయన? ఎందుకు ఇలా అయిపోయాడు? చదవండి కిందకి. స్త్రీలనైనను పురుషులనైనను స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు అడిగాను. చదవండి. అతడు ప్రయాణము చేయుచు ఏం చేస్తున్నాడు? వచ్చాడు. వచ్చేటప్పటికి ఎవరు కనపడ్డారు ఈయనకి? 3 లోకాల అధిపతి. ఎలా కనబడ్డాడు? అవసరం. సంఘం అంతా అతన్ని చంపేయమని ప్రార్థన చేసిందేమో పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు. కానీ ప్రభువుకి ఎవరు అవసరం?
ఎవరు అవసరం? 14 పత్రికలు ఆయన రాయాలి. మీకు చదవటానికే ఖాళీ ఉండలేదు, మనకి చదవటానికే ఖాళీ ఉండలేదు. రాయాలి అంటే ఎంత పిచ్చోడై ఉండాలి? ఎవరు పిచ్చోడై ఉండాలి? యేసు పిచ్చోడు అవ్వాలి. అప్పుడు దాకా ఏ పిచ్చోడు అతను? మత పిచ్చోడు. కానీ ఇప్పుడు ఏ పిచ్చోడయ్యాడు? యేసు దాసుడయ్యాడు, యేసు ఖైదీ అయ్యాడు. ఒక రాజుల ఎదుట మాట్లాడేటప్పుడు, అతి విద్య వల్ల నీకేం పట్టిందయ్యా? నీకు పిచ్చి పట్టింది, నీకు పిచ్చి పట్టింది. మా అన్నయ్యలు కూడా నన్ను ఏమన్నారో తెలుసా? నీకు ఏం పట్టిందిరా? పిచ్చి పట్టింది. అందరూ వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదిస్తుంటే ఏంట్రా బాబు నువ్వు ఎంత ఏం చేస్తున్నావు? పిచ్చి ఏంట్రా నీక? పిచ్చివాడు అనుకున్నారు. ఎవరినే? పౌలు గారిని. అంత టాలెంట్ పర్సన్ని ఏమనుకున్నారు? పిచ్చి పట్టింది అన్నారు. నేను పిచ్చివాడినా? పిచ్చివాడు ఆయన? పిచ్చివాడా? పిచ్చివాడు కాదు. పిచ్చోడిని ఎప్పుడు చేశారు? ఆయన్ని మత పిచ్చోడి కింద చేశారు. ఎవరు చేశారంటే మనుషులు చేశారు. అది కూడా చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము నేను ఎలాంటోడిని? దోషకుడును. తర్వాత నేను ఎవరిని? హింసకుడును, హానికరుడను. ఎవరికి హాని చేస్తున్నాను? నాకు తెలియలేదు నా సోదరుడిని నేను చంపుకుంటున్నానని. నాకు తెలియలేదు నా సోదరిని నేనేం చేస్తున్నానని? చంపుకుంటున్నానని. నాకు బైబిల్ తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆయనకి తెలుసు. కానీ ఏం చేశారు తెలుసా? వాళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. ఎవరికి? పౌలు గారికి. సౌలుగా ఉన్నప్పుడు డైరెక్షన్ మారిపోయింది అనుకోండి, మనిషి ఏమైపోతాడు? పాడైపోయాడు అన్నమాట పౌలు గారు. పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకి నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. నేను కూడా ఏమనుకునేవాడిని తెలుసా అండి? ఇది పెచ్చేళ్ళకి. మా అక్కలు దేవుడిని నమ్ముకుంటే ఏమనుకునేవాడిని తెలుసా? ఇదొక పెచ్చేళ్ళకి. నేను అనుకునేవాడిని. అప్పుడు తెలియక నేనేం చేసేవాడిని? అనుకునేవాడిని. నన్నే పట్టుకున్నాడు. అప్పుడు ఏమైపోయాను? వ్యాపారం చేసుకుంటాం, మూట సంపాదించుకుంటాం. ఈ మూట అట్టుకుని ఏం చేస్తాం? ఎక్కడుంది వైజాగ్ అని ఏం చేస్తాం? జాన్సన్ గారు వచ్చేసింది. ఏం తయారైపోయింది? క్యాష్ తయారు అయిపోయింది. క్యాసెట్ మీరు సిద్ధం చేసేయండి, ఓ మీటింగ్ సిద్ధం చేసేయండి. నేను పట్టుకొచ్చేస్తున్నాను. ఏం పట్టుకొచ్చేస్తున్నాను? ఈ అన్యాయపు సిరి పట్టుకొచ్చేస్తున్నాను. ఈ అన్యాయపు సిరి మీకు ఇచ్చేస్తాను. ఈ అన్యాయపు సిరి ఇచ్చేసిన తర్వాత నేను నా కోసం ఏం చేసుకుంటాను? స్నేహితుల్ని సంపాదించుకుంటాను. ఎక్కడికి? దేవుని కోసం. ఇది అన్యాయపు సిరి. కోట్లు ఉన్న వాళ్ళంతా అన్యాయం అయిపోయారు, వెళ్ళిపోయారు. కోటీశ్వరులంతా పోయారు నానా వెళ్ళిపోయారు. నిన్ను నన్ను ఉంచాడంటే సత్యానందం, నీతో నాతో ఏముంది? ఆయనకి పనుంది. అయ్యగారిని ఉంచాడంటే ఉంచాడు, పనుంది. నేను శరీరమందు నిలిచుండుట మిమ్మల్ని బట్టి అవసరం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? మరి అవసరం కనుక ఉంచాడు. అవసరాన్ని తీర్చాలా వద్దా? తీర్చాలి.
మనమేమనుకుంటున్నామంటే భార్యకి అవసరం అని ఉంచాడు, భర్తకు అవసరం అని ఉంచాడు, సమాజానికి అవసరం అని, దేశానికి అవసరం అని ఉంచాడు అనుకుంటున్నాం. చాలా తప్పది. మనము దేవునికి అవసరం అని ఉంచాడు. మోషేని దేవునికి అవసరం అని ఉంచాడు. లేకపోతే నదిలో ఏమైపోవాలి మోషే గారు? కొట్టుకుపోవాలి. 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. ఇంకో 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అప్పుడు దేవుడు కనపడ్డాడు. వేస్ట్ అయిపోతుంది నాయన, నీకు ఇంకెన్ని సంవత్సరాలు ఎత్తున్నాను? ఇంకో 40 ఎత్తున్నాను. టేస్ట్గా ఉంటావో వేస్ట్ అవుతావో నిర్ణయం నీదే అంటే, దేవా నేను టేస్టీగా ఉంటానని 40 సంవత్సరాలు ఎవరికి న్యాయం చేశాడు? మోషే గారు దేవునికి న్యాయం చేశాడు. అంటే 80 సంవత్సరాలు ఏమైపోయినాయి? వేస్ట్ అయిపోయినాయి. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి? పౌలు గారి జీవితంలో అప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి? ఎందుకు ఇలా చేశాను అని చెబుతున్నాడు చూడండి. అక్కడి నుంచి తెలియక, ఆది కాండంలో మీరున్నారని తెలియలేదు ప్రభువా, ప్రకటనలో మీరున్నారని తెలియలేదు ప్రభువా, మా మత పిచ్చోళ్ళు ఏమని చెప్పారంటే ఈయన ఒక మార్గాన్ని పెట్టి మనోళ్ళని యూదుల్ని అందరిని ఏం చేస్తున్నాడు? యూదుల్లో పుట్టాడు కానీ ఇతడు సేడపురుగని చెప్పారు ప్రభువా, సమరయులతో సాంగత్యం చేస్తున్నారని చెప్పాడు ప్రభువా, అంటరాని వారి దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రభు అని చెప్పారు ప్రభువా. నా మనోనేత్రానికి ఏం కలిగి చేశారు ప్రభువా? గుడ్డితనం కలిగి చేశారు ప్రభువా. నేను సబ్జెక్టు చదివాను కానీ ఈ సబ్జెక్ట్ అంతా నీదని నాకేంటి ఏమవ్వలేదు, బుర్ర ఎలగలేదు. మనోనేత్రానికి ఏమొచ్చేసింది? గుడ్డితనం వచ్చిందనే ప్రభువా. నేను గుడ్డోడిగా బ్రతికాను ప్రభువా. నీ సంఘంతో పెట్టుకున్నాను ప్రభువా. పెట్టుకున్నా నన్ను వదలలేదు. తల్లి గర్భంలో నిర్మింపబడినప్పటి నుంచి నన్ను ఏం చేసావు? నువ్వు ప్రతిష్ఠ చేసావు, కాపాడావు, భద్రపరిచావు నాయనా. ఇప్పుడు కూడా దోషకుడుగా, హింసకుడుగా, హానికరంగా ఉండగా నువ్వు చంపాలనుకుని అవతల పాడేయాలంటే ఎంత? దేవుడు మనల్ని చంపేయాలంటే మన బ్రతికి ఎంత అండి? ఏమండి? ఆయనకి ఏమన్నా కావాలా? ఒక కొబ్బరికాయ తలకి మధ్యన మెదడు మీద అడిపోయింది అనుకో, ఉంటామా ఊడిపోతావా? కత్తులు కర్రటాలు ఏమి నోరక్కలేదు ఆయన. ఆయన డెడ్ లైన్ గీసాడు అనుకో, నేను ఉంటానంటే ఉంటాను, కుదురుతామ్మా? పడుకుంటా వెళ్ళి ఏసీ వేసుకుని తిరిగి లెగుతావని నమ్మకం ఉందా? లేదు. నమ్మకం లేని బ్రతుకు కోసం ఆకాశానికి వేస్తున్నావు నుచ్చెల్ని మనం. ఎప్పుడు ఊడిపోద్దో, ఎప్పుడు రాలిపోద్దో, ఎప్పుడు ఆరిపోద్దో తెలియని బ్రతుక్కి దేవుని కోసం ఏం చేస్తున్నాం మనం? ఏం చేయగలుగుతున్నాం? ఇచ్చేస్తున్నాను. ఏమి ఇస్తున్నావు? ఆయనది. ఆయనదేనా? ఒక బేదరాలు నిలబెట్టాడు. బేదరాలు వెధవరాలను ఏమన్నాడు? లేవమ్మా అన్నాడు. జీవగ్రంథంలో నీ పేరు రాస్తానన్నాడు. రాశాడా లేదా? మీ అందరికంటే ఈవిడేమిచ్చింది? ఎక్కువ ఇచ్చింది. ఏమిచ్చింది తెలుసా? తన జీవనం అంతా ఏం చేసింది? నెతుక్కుంటాం మన జేబులో ఎంతంత చిల్లర ఎక్కడ ఉందని. కానీ ఎదవరాలు ఎదుక్కుందా? మొత్తం వేసేసిందా? జీవనం అంతా. రేపొద్దున సంగతి ఉంటే నా ప్రభు చూస్తాడులే అని జీవనం అంతా వేసేసింది. మీ అందరికంటే ఎవరిచ్చింది కానుక? పౌలు గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. తెలియక నేను అవిశ్వాసిగా జీవించి తిని ఏం చేయబడ్డాను? కనికరింపబడ్డాను. కనికరించో ప్రభువా, కాపాడో ప్రభువా. పౌలు గారినే సబ్జెక్టు తెలిసినోడే యుగ సంబంధమైన దేవత మాయ చేసి మోసం చేసి రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తే మన లోకంలో మనుషుల్ని రాంగ్గా నడిపించదంటారా? చెప్పండి. నడిపించదా? నడిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నారని మనం రాంగ్గా వెళ్ళకూడదు, మనం రైట్ ఆన్సర్లో వెళ్ళాలి. మనకేముంది? బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఇలా ఈ లోకాన్ని వదిలేయగానే మనకేముంది? నిత్యలోకం ఉంది. వాళ్ళకి లేదు, తెలియదు. వాళ్ళకి చెప్పాలో వద్దా? మనం ప్రేమించాలా వద్దా?
గొడవలు పెట్టుకుంటే వింటారా వాళ్ళు మన మాట? ప్రభు గొడవ పెట్టుకున్నాడా, ఇచ్చాడా కోటింగు? నీవు హింసింతన్న యేసుని నేనే. ఆ దర్శనానికి ఆయన ఏమైపోయాడు? విధేయుడైపోయాడు, మారిపోయాడు. ప్రియమైన దేవుని మరలారా, ఆలోచించేద్దాం. మరి బైబిల్ యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే. ఆ మార్గము ఎలాగూ తెలియను మాకు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో మాకేం తెలుస్తుంది? అసలు నీ ఆలోచనలు ఏంటో, నీ విధానం ఏంటో, నీ టాలెంట్ ఏంటో మాకేమి. ఒక సమరయ స్త్రీని మార్చడానికి మీకు తెలియని ఆహారం నాకు ఉందన్నావు. భోంచేసేటప్పుడు కూడా భోజనం మానేసి ఒక ఆత్మను ఏం చేసావు? రక్షించావు. ఎవరో ఏదో తెచ్చి పెట్టారని మేమనుకున్నాం, కానీ నీ ఆలోచనలు వేరు. నీ తల్లిదండ్రులతో నువ్వేమన్నావు? నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అన్నావు. వాళ్ళకే అర్థం అవ్వలేదు, నీ తల్లిదండ్రులకి అర్థం అవ్వలేదు, నీతో ఉన్న మాకు కూడా నీ పవర్ ఏంటో అర్థం అవుతులేదు. అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం, నీతోనే ఉంటున్నాం, కానీ ఎలా ఉంటున్నాం మేము? అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం. గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాం మేము. యేసు ప్రభుతో ఉన్నవాడే మునిగిపోతుంటే పేతురు గారే మనం ఎంత మునిగిపోవండి? ఏదైనా చిన్న సమస్య వచ్చేటప్పటికి ఏం ప్రభు ఏమిటో అంటున్నాం మనం. అసలు ప్రభు టాలెంట్ ఏంటో, ఆ ప్రభు ఎలాంటి వాడో, ఆయన ఎంత గొప్పవాడో మనకి ఏం చేయట్లేదు. ఆ రోజున్న శిష్యులకి అర్థం కాలేదు, తల్లిదండ్రులకు అర్థం కాలేదు, బంధువులకు అర్థం కాలేదు, యూద జాతికి అర్థం కాలేదు. తన సొంత జాతికి అర్థం కానప్పుడు మనం ఎవరం? అన్యజనులు. మన దేశానికి ఏమర్థం అవుద్ది? అప్పుడున్న వారికి అర్థం కాలేదు, కానీ మన దేశానికి కొంతమందికి అర్థమైంది కనుక మన దేశానికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది, ఈ స్వేచ్ఛ జీవితం వచ్చింది. ఈ రోజుకి ఆ యూద జాతికి ఏమీ లేదు తెలుసా? అసలు ఆ మత్తులోనే ఉన్నారు, ఆ గుడ్డులోనే ఉన్నారు, ఆ పరిస్థితిలోనే ఉన్నాడు. అది చిన్న దేశమైనా వాడు ఎవడైనా టచ్ చేసాడనుకో వెంటనే వాడి మీద బాంబులు వేసేస్తారు వాళ్ళు. పంటికి పన్ను, కంటికి కన్ను. పాత నిబంధన పాలవుతున్నారు, కానీ కొత్త నిబంధనలో ఉన్న మహానుభావుని ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. పోయింది వాళ్ళకి. మనకు వచ్చేసింది, మన దేశానికి ఏమొచ్చేసింది? సత్యం, మార్గం, జీవం, చట్టం, లా, అధికారం, గేదెలు, ఆవులు, ప్రకృతి. ఇవన్నీ ఎవరేమనుకుంటున్నారు? దేవుడివి. అవసరమైతే 4 పాదులు ఎట్టుకుని బతికేసే జీవితం మనకిచ్చాడు మన ప్రభు. ఎలా వచ్చింది తెలిసేది? నా ఆస్తి నా బలం అనుకుని విర్రవీగిపోకూడదు మనం. ఎవరిచ్చారు ఇది? ఆయన పెట్టిన భిక్ష, అయ్యగారు పెట్టిన భిక్ష. ఏ అయ్యగారు? ఆయన పొందిన దెబ్బల వల్ల నీకేముందో తెలుసా? స్వస్థత. లేకపోతే నీవు ఎప్పుడో సెట్కి వెళ్ళిపోవాలి. మనం సెట్కి వెళ్తే మళ్ళీ తిరిగి రాని వైద్యశాలలు ఉన్నాయి. ఈరోజు మాట్లాడితే సెట్కి వెళ్ళిపోకండి. పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి రండి. చెత్తడ చేయడు ఆయన. నువ్వు కావాలి ఆయనకి, నేను కావాలి. అలాంటి దుర్మార్గుడినే బాగు చేసిన పౌలు గారు మనల్ని బాగు చేయరు. ఆయన ఎప్పుడో చచ్చిపోవాల్సిన నన్ను బతికెత్తున్నాడు. ఆయన బలహీనుడిని నిలబెట్టుకుంటున్నాడు. నోటి మాన్యం కలిగిన వాడిని, నాలుక మాన్యం కలిగిన వాడిని ప్రభువా నేనేం మాట్లాడగలను అనుకున్నాను. ఎప్పుడు? ఆ రోజు ఎవరు అనుకున్నారు?
మోషే గారు అనుకున్నారు, ఈరోజు నేను అనుకుని నేను నిలబడేవాడిని కాదండి, నిలబడరా అన్నాడు. ఎవరు నిలబడమన్నారు? ఆయన. నేను మాట్లాడతాను, నువ్వు నిలబడరా. నీ గురించి ఎవరు రాడరా? ఎక్కడెక్కడి నుంచి? నా గురించి వచ్చారా? నా ప్రభు గురించి వచ్చారా? సబ్జెక్టు గురించి వచ్చారా? ఏమన్నా అయ్యారు? సబ్జెక్టు కావాలంటే పాటలు కాదు అన్నారు. సబ్జెక్ట్ ఎవరిది? నాది కాదు, ఆత్మదే, దేవుడిది. దేవుడి సబ్జెక్టు కోసం ఎక్కడి నుంచి అయినా రావాలి మీరు. దేవుడే తీసుకొచ్చేస్తాడు. కనుక ఏమంటున్నాడండి ఇక్కడ? అసలు అర్థం అవుతలేదండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అర్థం అవుతలేదు. 6వ వచనం చదవండి. యేసు యేసు ఏమనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏమైపోతున్నావు, ఏంటి అర్థం అవుతలేదు. అపోస్తులకి అర్థం అవుతలేదు, శిష్యులకి అర్థం అవుతలేదు, ఈరోజు క్రైస్తవులకి అర్థం అవుతలేదు, ఎవరికి అర్థం అవుతలేదండి దేవుడు అంటే ఏంటో. నేనే మార్గము, నేనే మార్గం. ఈ మార్గం ఎలా వెళ్తుందండి? ఈ మార్గం ఎలాగ వైజాగ్ వెళ్ళిపోద్దండి. ఈ మార్గం ఎలా వెళ్తుందండి? ఈ మార్గం ఎలాగా హైదరాబాదు వెళ్ళిపోద్ది. ట్రైన్ మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది. ఆ మార్గం అట్టుకుని వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్ది ఆ మార్గం? అలా వైజాగ్ వెళ్ళిపోద్ది, అలాగా హైదరాబాద్ వెళ్ళిపోద్ది. కానీ ఈ మార్గం ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలిసి? ఈ మార్గాన్ని పట్టుకుంటే అలా నడుచుకుంటా 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 ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది నిన్ను? ఆనందంతో, సంతోషంతో. ప్రభు నన్ను ఆనందించమన్నాడా, ఏడుతూ ఉండమన్నాడా? ఆనందంగా తినండి, ఏం తిన్నా. సంతోషం ఏంటి? సగం బలం. ఏడుతూ ఉండకండి. ఒక్కొక్కడికి అన్నీ ఉన్న ఏడుతూ ఉంటాడు ఒక్కొక్కడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఏం పట్టుకెళ్తావరా అన్నాను ఒకడిని. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, చాలా ఆస్తుంది అడిగి డొక్కు సైకిల్ వేసి తిరుగుతాడు. ఎవడైనా 1,00,000 రూపాయలు వడ్డీకి అడిగాడు అనుకో, వెంటనే ఇంట్రెస్ట్ రాయించేసుకుని ఇచ్చేస్తాడు. కానీ అటు సైకిల్ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? డొక్కు సైకిల్ వేసి తిరుగుతాడు. ఆనందం లేదు ఈరోజు మనిషికి. ఆనందం లేదంటే ఏమి లేదు వాడి దగ్గర. వాక్యం లేదు, సబ్జెక్ట్ లేదు. సబ్జెక్టులో నోడు ఏడుస్తూ ఉంటాడు. సబ్జెక్ట్ ఉన్నవాడు ఎన్ని బాధలు ఉన్నా ఎలా ఉంటాడు? నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. అంతే. ఎన్ని ఉన్నా కూడా నా ప్రభువు నాకు ఉన్నాడు. సబ్జెక్ట్ అది. ధైర్యంగా ఉండాలి. అసలు తొక్కేయాలంతే. యేసుప్రభు తొక్కేసాడా, నెత్తినెక్కించుకున్నాడు అపవాదిని? తొక్కేసాడా? తొక్కాడా? మళ్ళా తొక్కేస్తున్నాడు. యేసుప్రభుకి దెయ్యాలంటే భయమా? యేసుప్రభుకి దెయ్యాలంటే భయమా? దెయ్యాలకి యేసుప్రభు అంటే భయమా? మనకి దెయ్యాలంటే భయం. దడుచుకున్నాను అన్నాడు. దడుచుకున్నావా? దడుచుకున్నావంటే నీ దగ్గర ఏమి లేదు. నీతిమంతుడు సింహం వాళ్ళు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దడుచుకునే ఆత్మ కాదు ఎత్త. మనకి ఏ ఆత్మ ఇచ్చాడు? పిరికి కలిగిన ఆత్మ, దడుచుకునే ఆత్మ. ఒక్కొక్కడు ప్యాన్ తిరుగుతూ ఉంటే పాము తిరుగుతుంది అంటున్నాడు. ఒకడు జడుచుకున్నాను అంటున్నాడు. ఆయన సెలవు అవ్వలేంది ఒక ఎంటుకు కూడా ఓడటానికే లేదు. ఎన్ని ఎంటుకులు ఊడిపోతున్నాయి, ఎన్ని మొలుగుతున్నాయి ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. అసలు ఇంకా మామూలుగా ఆయన సూపర్ పవర్ అన్నమాట. ఆయన ముందు అసలు ఎవ్వరో కూడా ఏమవరు, అసలు దిగదుడిపే. అవునే కదా? ఆయన ఎవరు తెలుసా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు తెలుసా? నేనే మార్గమును, నేనే సత్యమును, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నేనే సత్యమును, నేనే జీవమును. ఇదిగో మృతుడినైతిని కానీ యుగయుగములో రాయి అంటున్నాడు. ఎవరిని? యోహాన్ని. పద్మస్ దీవులు ఇంకిడి చచ్చిపోయేలా లేదని ఎక్కడ పంపేశారు? యోహాను గారిని. నూనెలో ఏపేసినా చచ్చిపోతలేదని ఎక్కడ పంపేశారు? పద్మస్ దీవులోకి పంపేశారు.
దీవులో పరవాసి అయ్యాడు. రాయి అంటున్నాడు, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను జీవించి వాడను, నేను చచ్చిపోయిన నా చరిత్ర అయిపోయింది అనుకుంటున్నారు. ఈ చిన్న చిన్న పిల్లోళ్ళండి, అసలు వాళ్ళకి ఏం తెలుసని మాట్లాడతాడండి ఒక్కొక్కడు. అసలు బొడ్డోన్నోడు మాట్లాడతాడు. బైబిల్ పండితుడి దగ్గరికి వచ్చి నువ్వు బైబిల్ నేర్చుకో నాయనా, లేకపోతే సజీవ దహనం అయి వంశం లేకుండా చేసేస్తాడు ఆయన. కారుతో పల్లంగా వెళ్ళిపోయిన వాళ్ళు లేరండి, మొత్తం వంశం లేకుండా నాశనం చేసేస్తాడు ఆయనతో పెట్టుకుంటే. ఆయనతో పెట్టుకుని పట్టగట్టినాడు ఎవడో లేడు. నీకు ఏదైనా డౌట్ ఉందనుకో ప్రభు గురించి, ఎవరి దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి? బైబిల్ తెలుసున్నవాడు. అల్లటప్ప బోధకుల దగ్గరికి వెళ్ళి ఆటలు ఆడించే ఈ ఆట దెయ్యాలి గేళ్ళ దగ్గరికి వెళ్తే నీకు బైబిల్ నేర్పలేదు. బైబిల్ పండితుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి బైబిల్. అప్పుడు నీకు బైబిల్ తెలుస్తుంది. యేసు ప్రభు పవర్ ఏంటో నీకు తెలుస్తుంది. మహాత్ములు నడిచిన మార్గం ఏంటో నీకు తెలుస్తుంది. మార్గం ప్రియమైన దేవుని వాళ్ళారా, కంట్రోల్ చేయండి ఆ పిల్లల్ని, లేదా బయట తీసిపోండి. దాన్ని వాడేస్తుంది అక్కడ. కనుక చాలా జాగ్రత్తగా మనం లేకపోయాం అనుకోండి, ఏమైపోద్ది? మన భక్తి ఏమైపోద్ది తెలుసండి? ఎంతోమంది భక్తి ఏమైపోతుంది? ఊడిపోతుంది. మన భక్తి ఊడకూడదు. మన భక్తిలో ఏముండాలి? శక్తి ఉండాలి. భక్తిలో శక్తి ఉండాలి. కనుక ఆలోచించేద్దామని ప్రియమైన దేవుని వాళ్ళారా. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము చదవండి. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గురించింది. జీవవాక్యం మీ చేతుల్లో ఉన్నది. మతం అని ఎవడో అంటే అది మతం అయిపోదు. నిన్నేదో అనేసాడు అనుకో, నువ్వు మంచోడు కాదని మంచోడు కాదు అయిపోతావా? ఉల్లి పువ్వే, మల్లెపువ్వు మల్లెపువ్వే, ఉల్లి పువ్వే, మల్లెపువ్వే. పవిత్రుడే. నేను పవిత్రుడిని. మీరు కూడా ఎలా ఉండమన్నాడు? పవిత్రులే ఉండమన్నాడు. మన ప్రభు పవిత్రుడు. మనం కూడా ఆయన్ని బట్టి ఏమైపోయాం? పవిత్రులం. పవిత్రుడు అనేవాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటే, పవిత్రుడు అంటే యేసు ప్రభువే పవిత్రుడు. యేసు ప్రభువును బట్టి మనం కూడా ఏమైపోయాం? పవిత్రులమైపోయాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేము ఏది వింటిమో, కన్నులారా మేము ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్న. మతాన్ని తెలియజేస్తున్నాం అన్నారా? జీవాన్ని తెలియజేస్తున్నాం అన్నారు. జీవాన్ని. మన ప్రభు జీవాధిపతి. మన ప్రభు ఎలాంటి వాడు? జీవాధిపతి. జీవాన్ని మనం తెలుసుకోవాలి. జీవాధిపతి జీవాన్ని నేర్పుతాడు. జీవాధిపతి జీవాన్ని ఇస్తాడు. జీవాధిపతి జీవాన్ని నేర్పుతాడు, జీవాన్ని ఇస్తాడు. జీవాధిపతి ఎదుటి వ్యక్తిని కాపాడమని చెప్తాడా? ఎదుటి వ్యక్తిని నాశనం చేయమంటాడా? కాపాడమని చెప్తాడు, రక్షించమని చెప్తాడు, భద్రపరచమని చెప్తాడు. అలా భద్రపరచాలి అంటే ఎవరు ఉండాలి నీ దగ్గర? జీవాధిపతి ఉండాలి. అది ఎవరికి అర్థం అవ్వలేదు? యూదులకి అర్థం కాలేదు. మతంలో ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ. మనోనేత్రానికి ఏమైపోయింది? వాళ్ళకి గుడ్డితనం అయిపోయింది. ప్రవక్తల్ని చంపారు.
అపోస్తుల్ని చంపారు. ఈ రోజుకి కూడా బాహాటంగా ఎవరిని సిలువేస్తున్నారు వారు? సమరయ స్త్రీకి తెలిసిన సబ్జెక్టు కూడా యూద మతంలో ఉన్నవారికి తెలియలేదు. ఈరోజు కూడా క్రైస్తవ మతములో ఉన్నవారికి ప్రభు గురించి అర్థం కావట్లేదు. మతములో ఉన్నావా, నీవు మార్గంలో ఉన్నావా? మతంలో ఉంటే నీకు అర్థం అవ్వదు. నువ్వు మతంలో ఉంటే నువ్వు వేరే మతాన్ని ఏం చేస్తూ ఉంటావు? దూషిస్తూ ఉంటావు. మాట్లాడితే వేరే మతం కూడా నీకెందుకు? నీకు ముస్లింల మతం గొడవ ఎందుకు? హిందూ మతం గొడవ నీకెందుకు? మన ప్రభు మతం గురించి ఏమైనా మాట్లాడా? మతం మార్పిడి ఏమైనా చేశాడా? మతం గురించి ఏమైనా చెప్తున్నానా నేను? మతం నీకెందుకయ్యా? అతను ఏ మతంలో ఉంటే నీకెందుకు? అతను ఏ విశ్వాసంలో ఉంటే నీకెందుకు? నువ్వు వెళ్ళేది ఏంటిది? మార్గం. నీ మార్గం గురించి నువ్వు చెప్పాలి. నీ దగ్గరికి వస్తే చెప్పాలి. నీ దగ్గరికి రాడనుకో ఏం చేయాలి? అతని కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఒకవేళ అడ్డు తగులుతున్నాడు అనుకో, ఆ అడ్డు తగిలిన ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అంతం వరకు ఏం చేయాలి? నువ్వు సహించాలి. నీ భర్త నీకు అడ్డు తగులుతున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? సహించాలి. అంతేగాని ఎడాకలు ఇచ్చేయకూడదు. నువ్వు సహించాలి. నీ పూజ ఏ పూజ దగ్గరికి నడిపించాలి? నీ భక్తి, నీ సేవలు, నీ విధానం, నీ పవిత్ర ప్రవర్తన ఏంటిది? చర్చికి వెళ్ళిన కాడి నుంచి ఎలా చూసుకుంటుంది నన్ను? ఇలాంటి ఆరాధన చేసి దాన్ని పోగొట్టుకుంటే నా బ్రతుక్కి మళ్ళీ దొరుకుద్దా? నీ పవిత్ర ప్రవర్తన బట్టి నువ్వు వాక్యం చెబితే మారడాడు, నువ్వు వాక్యం చెబితే మారదావిడే. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఇది వరకు ప్రతి స్త్రీ వంక చూసేవాడు. ఈయన ఏంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఏమైపోయాడు అతను? మార్గం అది. ఇక నన్నే చూస్తున్నాడు, వాక్యాన్ని చూస్తున్నాడు. తర్వాత ఎక్కడికి వచ్చేస్తున్నాడు? మూటట్టుకుని నా దగ్గరికే వచ్చేస్తున్నాడు. నీ ప్రవర్తన బట్టి నీ భార్య నీతో పాటు ఎక్కడికి వచ్చేయాలి? నేను కూడా వస్తానండి చర్చికి అని రావాలి. నీ ప్రవర్తన బాగోకుండా నువ్వు దిగుతావా దిగవా, ఇందులోకి వస్తావా రావా అంటే బాగుంటుందా? ఇది దిగిపోయేదా? దిగిపోయేది కాదు నాయన. నీకు అర్థం అవ్వలేదు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి ఈ రోజు దాకా మతం పిచ్చిలోనే ఉన్నారు. వాళ్ళకి అర్థం అవ్వకుండా అలా ముసిగేసింది, మనోనేత్రాన్ని పొడిసింది. ఈరోజు క్రైస్తవులకి ఎలా వేసింది? ఇలా ముసిగేసింది. నువ్వు సహించాలి. నీ భర్తను నువ్వు సహించాలి, నీ భార్యను నువ్వు సహించాలి, నీ పిల్లలు నువ్వేం చేయాలి? నాన్న తెలియక ఏదో చేశానురా, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇలా ఉండకూడదురా. ఒకరికి మనం ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదురా. బైబిల్ ఒప్పుకుంటలేదురా. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించరా. మహాత్ములు పుట్టిన దేశంలో పుట్టాం మనం. మహాజ్ఞాన సంగతులు చట్టంలో కూడా సైలెంట్గా రాసేసి కొన్ని మనకు కూడా ఇచ్చారు. మనకి లా ఉంది, విధానం ఉంది, చట్టం ఉంది, క్రమం ఉంది, పద్ధతి ఉంది. ఈ చట్టాన్ని గౌరవిందాం, ఈ చట్టాన్ని గౌరవిందాం, ఆ చట్టాన్ని గౌరవిందాం. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం. ఇవన్నీ చూసుకోవాలి అంటే ఏది ఉండాలి తెలుసా మీ దగ్గర? జీవవాక్యం. నేను బాగున్నాను, నా కొడుకు ఎలా పోయినా పర్లేదు, నేను బాగున్నాను, నా భర్త ఎలా పోయినా పర్లేదు, నేను బాగున్నాను, దేశం ఎలా పోయినా పర్లేదు అనుకోకూడదు. అందరినీ బాగు చేసాడా ప్రభు? నాశనం చేసాడా? దెయ్యాలు పట్టుకున్నవాడిని బాగు చేసాడా? సమరస్త్రీని బాగు చేసాడా? అందరినీ బాగు చేసాడా? కుంటోడు అడుక్కు అని అలా ఉంచేసాడా? బాగు చేసాడా? ఎవరిని చూడు బాగు చేసాడా, నష్టం చేసాడా? బాగు చేసాడు.
మన ప్రభు బాగు చేసాడు, మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం నష్టపరుచుకుంటున్నాం, ఇతరులను ఏం చేస్తున్నాం? నష్టపరుచుకుంటున్నాం. అంటే మన దగ్గర ఏమి లేదు ప్రియమైన దేవుని వారలారా, జీవవాక్యం లేదు. జీవవాక్యం మన దగ్గర ఉంటే మనల్ని మనం ఏం చేస్తాం? కాపాడుకుంటాం. మరి మన పూర్వీకులు ఏం చేశారు? మన దేశాన్ని ఏం చేశారు? మన దేశాన్ని కాపాడారా, నాశనం చేశారా? కాపాడారు. మన దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. టోటల్గా ప్రపంచాన్ని కాపాడాలి అంటే ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరు? యేసుక్రీస్తు. చెప్పాలి మరి ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? మనం యేసుని గురించి చెప్పాలి. యేసుని మతం అనుకుంటున్నారు, కానీ ఆయన ఏమని చెప్పాలి? జీవం అని చెప్పాలి, మార్గం అని చెప్పాలి, సత్యమని చెప్పాలి. మనం ఆయన వల్ల బ్రతుకుతున్నామని చెప్పాలి, చలించుచున్నామని చెప్పాలి, ఉనికి కలిగి ఉన్నామని చెప్పాలి. ఆయన లేకుండా మనకేమీ లేదు, జీవితం లేదు. ఈ జీవితం లేదని చెప్పి ఊరుకోకూడదు. ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏముంది మనకి? నిత్యలోకం, పరలోకం. ఆ పరలోకం వెళ్ళాలి అంటే ఈ జీవితంలో ఎవరిని నమ్ముకోవాలి? మనం మతంలోకి రావాలా? క్రైస్తవ మతంలోకి రావాలా? మార్గంలోకి రావాలా? మార్గంలోకి రావాలి. మనిషి మార్పు చెందాలి, మార్పు చెందాలి. అలా మార్పు చెందిన వారు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. అందుకే చూడండి, ఒకసారి మళ్ళీ చూడండి, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందు ఉన్న వారిని, ఈ మార్గములో ఉన్న పురుషుల్ని, స్త్రీలనైనను కనుగొన్న ఎడల వారిని బ్రతకనివ్వకూడదని ఎవరు నూరు పోసారు? అతనికి ఎవరు నూరు పోసారు? మత పిచ్చోళ్ళు ఏం చేశారు? అతనికి నూరు పోసేశారు. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఒక ఆలోచన మీరు ఆలోచించండి. యూదులకే అర్థం కాలేదు యేసుక్రీస్తు గురించి. అండర్లైన్ చేసుకోండి, అర్థమైందా? యూదులకి అర్థం కాలేదు అని ఎందుకు అంటున్నానంటే, యోధా గోత్రంలోంచి వస్తాడని దేవుడు రాశాడా? మీరు బైబిల్ చదవండి బాగా. యోధా గోత్రంలోంచి వస్తాడని రాశాడా? యోధా గోత్రంలోంచి వస్తాడు, యోధా గోత్రపు సింహం అని రాశాడా లేదా? దావీదు చిగురైన యోధా గోత్రపు సింహం అని ఆది కాండం నుంచి ప్రకటన వరకు కూడా ఏ లేఖనం కూడా అంత ఓపెన్గా ఆయన రాసిస్తే, రాసిన దాన్ని పక్కన పెట్టి ఈ రోజుకి ఒకడు బాంబెత్తాడు మీద 4 బాంబులు వేసేస్తున్నారు ఇళ్ళల్లో. ఎవరు? చిన్న దేశమైన ఇశ్రాయేల్. అంటే ఏది పాటెత్తున్నారు వాళ్ళు? పాత నిబంధన. పంటికి పన్ను, కంటికి కన్ను. వాళ్ళంతా అలాంటి వాళ్ళే. మీరు ఇప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదువుకుండా వస్తే వాళ్ళ బ్రతుకంతా అలాగే ఉంది. తల్లిదండ్రులు ఇక్కడ సెటిల్ చేస్తే ఆ పిల్లల్ని దెయ్యం ఆడేసి ఏం చేసేవారు? తీరా కత్తి, తీండ్రా జీపులు, ఏంట్రా అని దేనా అన్నలు ఏం చేశారు? వేసేసారు అంతే. కాండ, మరణకాండ. అర్థం కాని జీవితాలు వాళ్ళ జీవితాలు. కానీ మనకి ఏమిచ్చాడు తెలుసా? మహాత్ములు పుట్టిన దేశంలో మనం పుట్టడానికి అవకాశం ఇచ్చాడు. మహాత్ములకి ఏం తెలిసింది? ముందు మనకి చట్టం రాయక ముందు బైబిల్ తెలిసింది. ఒక చట్టం విధానంగా మనకు రాశారు. ఒక విధానంగా మనకి సహవాసం, విశ్వాసం. ఎవరి విశ్వాసం? మత స్వతంత్రం ఉన్న భారత దేశం స్వతంత్రంగా బ్రతకాలని మనకేమిచ్చారు దేవుడు?
స్వతంత్రత ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, లేఖనం ఇచ్చాడు. ప్రభువుని మన సొంత రక్షకునిగా ప్రభువునిగా అనుగ్రహించాడు. ఈ ప్రభు వెళ్ళిన త్రావలో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరలోకానికి వెళ్ళాలి. ఇది పోరాటమా కదా? ఒక జాబులో నువ్వు జాయిన తర్వాత నేను జాబుకు రానంటే జీతం ఎత్తాడా? ఒక భార్యను నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ అవసరాలు తీర్చకపోతే ఆవిడ్ని భర్తగా స్వీకరిస్తుందా? ఒక పిల్లల్ని నువ్వు కన్న తర్వాత మీ బతుకు మీరు బతకండి అని పుట్టిన తర్వాత అక్కడ వదిలేస్తాడు, బతుకుతాడా? అలాగే రక్షణ తీసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? నీ కళ్ళ ముందు నిలబడే నాకు ఎన్ని పోరాటాలు ఆయనకి తెలుసు. మీకు పోరాటాలు వస్తాయి. బాప్తిసం తీసుకున్న వెంటనే నాకు పోరాటం ఎదురైంది. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటానికి కుదరదని దెయ్యం నా దగ్గరికి వచ్చి ఏం చేసింది తెలుసా? రా రా అంటున్నాను. వెళ్ళిపోవటానికి నేను ఏం చేశాను? సిద్ధమయ్యాను. కానీ దేవుడు నన్ను ఆప్ చేశాడు. నాకు అర్థమైపోయింది, నేను నా సొత్తు కాదు, నన్ను ఒక ఆయన కొనుక్కున్నాడు. నేను తప్పు చేయటానికి నువ్వు ఇష్టపడతలేదు ప్రభు అంటే నువ్వేం చేసావు? నిజంగా కొనుక్కున్నావు, అంగీకరించావు. సరే, అర్థమైంది. ఆయన దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. ఈరోజు ఇలా నిలబడి మీకు వాక్యం చెప్తున్నాను. బలహీనుణ్ణి, ఎందులో చూసుకోవాలన్నా ఏమీ నా దగ్గర ఎటు చూసుకున్నా ఏమీ లేదు. నాతో ఉన్నవారు, నాతో చేసిన వారు, నాతో ఉన్నవారు వాళ్ళెంతో భూ సంబంధంగా ఐ స్థానంలో ఉన్న ఒక పిచ్చోళ్ళ నేను కనిపిస్తున్నా. నా పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? అలా అని నన్ను ఎప్పుడు తక్కువగా అయినా చేయడు. ఎప్పుడు విజయోత్సాహంతో ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? ఊరేగిస్తాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఇచ్చేసినా ఆ రోజు పౌలు గారిని ఎవడో కూడా ఇష్టపడకుండా ఉన్న పౌలు గారిని దేవుడు వదిలేసాడా? ఈరోజు నన్ను కూడా వదలడు, మిమ్మల్ని కూడా వదలడు. మీరు దేవుని కోసం ఏం చేసినా ఆయన మిమ్మల్ని వదిలేవాడు కాదు. కనుక మహాత్ములు నడిచిన మార్గం ఇదే. రేపు ముగింపు ఏం చెప్తాడో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. దైవావేశంతో కలిగిన లేఖనాన్ని మనం జీర్ణించుకుంటానికి మన దగ్గర ఏముండాలి? జీర్ణించుకుంటానికి శక్తి ఉండాలి. ఏటమాసం కూర తినేసిన తర్వాత అరిగటానికి ఏముండాలి? మన దగ్గర శక్తి ఉండాలి. తినడం అందరూ తినేస్తారు, కానీ దాన్ని అరిగించుకునే శక్తి ఉండాలి. అలాగే జీవవాక్యాన్ని తిన్న తర్వాత దీన్ని తట్టుకునే శక్తితో రేపొద్దున ప్రార్థన శక్తితో రండి. మీకు ఏ వర్తమానం ఇవ్వాలో ఎవరిస్తారు? నేను ఒట్టినే నిలబడతాను. ఇచ్చేవాళ్ళు ఎవరు? సంచలనమైన సబ్జెక్టులు ఎవరెత్తారు? దేవుడే. నమ్ముదాం, బలపడదాం. అంచె దినాల్లో ఉన్నాం. ఈ దినాలు ఏం దినాలు? అంచె దినాలు. ఈ కాలం ఎలాంటిది? అపాయకరమైన కాలం. ఎవరిని నమ్మినా మీరు కడకి చేరలేదు. అంచె దినాల్లో ఉన్నాం. మంచి దినాలు కాదు, ఏ దినాలు? అంచె దినాల్లో ఉన్నాం. తర్వాత ఏ కాలం ఇది? అపాయకరమైన కాలములో ఉన్నాం. వచ్చేసినాయి. కనుక మనుషుల పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. ఈ జనారణ్యంలో క్రూరమృగాల మధ్య మనం మహాత్ములుగా మారిపోవాలి. మహాత్ముడు వెళ్ళిన త్రోవలో మహాత్ములు వెళ్ళినట్టుగా మనం కూడా ఆ మార్గంలో, సత్యంలో, జీవంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మన పూర్వీకులైతే ఏలియా గారు అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో వెళ్ళారు. ఆనోకైతే ఆనోకు
వచ్చేస్తావా? ఫ్యామిలీ అన్నీ సెట్ చేశాను ప్రభువా, నేనేం చేస్తాను? నీతో వచ్చేస్తాను. మరణం చూడకుండా ఆనోకి ఏం చేశాడు? నడుస్తా వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి కూడా మనం ఎలా వెళ్ళాలి? దేవుని దగ్గరికి ఏడుస్తే వెళ్ళకూడదు, మనం ఎలా వెళ్ళాలి? ఆనందంతో, నవ్వుతా. స్టెఫను ఆనందంతో వెళ్ళాడు, ఏడుతూ వెళ్ళాడు? పరలోకం తెరుగుబడి దేవుని కుమారుడు దేవుని కుడిపాశాన మనిషి కుమారుడు కూర్చుండుట చూసి ఆనందంతో వెళ్ళిపోతుంటే చంపించే సౌలు గారికి ఎలా ఉంది? సౌలు గారికి ఎలా ఉంది? ఇదేంట్రా బాబు, రాళ్ళు రూల్స్ చంపేస్తుంటే ఇదేదో ఉంది సబ్జెక్ట్ అని అప్పుడే వచ్చింది. స్టెఫను వెళ్ళిపోయేది అప్పుడే. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నా ఆత్మను నీ చేతికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. స్టెఫను ఆనందంగా వెళ్ళిపోయాడు. మన పితరులు అయితే అగ్ని రథాలతో, అగ్ని గుర్రాలతో, యెజ్బేలు 450 మంది ప్రవక్తలను ఏం చేశాడు? ఏలియా చంపించేశాడు. యెజ్బేలు వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? ఏలియా గారికి వార్నింగ్ పంపించింది. ఏమని తెలుసా? ఆ 450 ప్రవక్తల్లో నువ్వు ఒక్కడిగా అయిపోతావంటే ఏలియా గారికి కథ మనోవిచారం పట్టుకుని కూర్చున్నాడు. అంతే, దేవుడు వచ్చాడు. బోల్డ్ వర్క్ ఉంది ఏలియా, ఏంటి దాని ఆ దెయ్యం మాట నువ్వు లెక్క చేస్తున్నావంటే నీకు బోల్డ్ వర్క్ ఉంది. దాన్ని కుక్కలు తినేలాగా దాన్ని నేను చేస్తాను. దాని మాంసం ఏం చేసింది తెలుసా? యెజ్బేలు మాంసాన్ని ఎవరు తినేశారు తెలుసా? గోతులో కూడా కప్పెట్టలేదు. దేవుడు శపించేశాడు, నీ మాంసాన్ని కుక్కలు తినేలా చేస్తాను అన్నాడు. దేవుడితో పెట్టుకున్నవాడు ఎవడు బతికైనా అంతే. దేవుడితో మనం కరెక్ట్గా ఉన్నామనుకో, ఏలియాకి ఏమొచ్చినాయి? దానికి ఏమన్నా జరిగిందా? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి రంగరంగ వైభవంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏలియా గారు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం కూడా అలా ఒరిజినల్గా దేవుని కోసం బ్రతికితే, ఆ మార్గంలో, సత్యంలో, జీవంలో వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మనకి ఎప్పుడు ప్రభువు నందు ఏం ఎలా ఉండాలి మనం? అసలు సారేసుకు తిన్నా ఎలా తినాలి మనం? ఆనందంగా 2 ఒడియాలు వేపుకుని ఓ పచ్చడి మొక్క ఎట్టుకుని ఏం చేయాలి? ప్రభువా, ఈరోజు ఈ సారు ఇచ్చో, ఈ పచ్చడి మెతుకులు ఇచ్చో, నీకు వందనాలు ప్రభువా. ఎంతోమందికి తినటానికే లేదు, వాళ్ళ మట్టిలో ఉన్నారు, నేను ఈ పచ్చడికి మెతుకులు తినటానికి నేను స్మరింత ఉన్నానని ప్రార్థన చేసి శుభ్రంగా తినేయాలండి. ప్రభువు నందు ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆనందించాలి. అది మార్గం అంటారు, అది సత్యం అంటారు, అది జీవం అంటారు. ఆ జీవాధిపతి మార్గంలో మనం వెళ్తే మనం కూడా ఏమైపోతాం? మట్టి పురుగులు మహాత్ములు అవుతాం. అవుదామా? ప్రేమించిన తండ్రి, మహాత్ములకు మార్గం చూపిన ప్రభువా, ఈ భూలోకంలో ఎవరైనా గొప్పవారయ్యారంటే దానికి మూలం మీరే ప్రభువా. మీరు లేకన్నా ఎవ్వరికీ జ్ఞానం లేదు ప్రభువా. బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు మీలో ఉన్నాయి ప్రభువా. మీరు మాకు ఇవ్వండి ప్రభువా, మీరు మాకు ఇవ్వండి. మా సంఘాలకు ఇవ్వండి, మా కుటుంబాలకు ఇవ్వండి, మాకు ఐక్యత ఇవ్వండి, ప్రేమలు ఇవ్వండి. శత్రువు కుయత్తుల నుంచి మమ్మల్ని తప్పించండి. మీరు తొక్కేశారు ప్రభువా, మేము కూడా తొక్కేసి జైశాలుగా బ్రతుకున్నట్లుగా మాకు జై జీవితాన్ని ఇవ్వండి అని, నీ పరిశుద్ధులకి సేవలు అందించిన నీ పిల్లలందరినీ దీవించండి అని, ఈ మీటింగులకి ఎంతమంది సహకరించారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి అని, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన క్రీస్తు వారి పుణ్యనామములు ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మన సంఘాలకి, మన కుటుంబాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి, టోటల్గా ప్రపంచానికి ఆయన దయలో, కృపలో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.